జై తెలంగాణ. ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ మాట ఇచ్చి మరి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ఆ జాబ్ క్యాలెండర్కి తగ్గట్టుగా నిరంతరం నోటిఫికేషన్లు వస్తాయి. ఆగకుండా వచ్చే నోటిఫికేషన్లు మీరు ప్రిపేర్ కావాలని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పి వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన పరీక్షలు, అందులో వచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకోవడం తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుండి రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇవాళ ఆదిలాబాద్ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ లైబ్రరీకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అనేక మంది నిరుద్యోగులు, యువతీ యువకులు అందరూ కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, వచ్చేటటువంటి నోటిఫికేషన్కి ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఏదైతే అనిశ్చితి ఉందని చెప్పి విద్యార్థులందరినీ మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారో, మీరు వచ్చిన తర్వాత కూడా అధికారంలో అదే అనిశ్చితి కొనసాగుతూ ఉంది. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదో పండగల క్యాలెండర్లా కాకుండా ఒక సీరియస్ క్యాలెండర్లా మీరు ఇచ్చిన డేట్స్కి నిలబడి ఫిక్స్ అయ్యి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాను. మరొక మాట, మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీరు చేసినప్పుడు అనేకమైన తప్పులు, తెలుగు మీడియంలో రాసే విద్యార్థులకి, ఉర్దూ మీడియంలో రాసే విద్యార్థులకి అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయి. క్వశ్చన్స్లో తప్పులున్నాయి, ఆన్సర్ షీట్స్లో తప్పున్నాయి, దిద్దే విధానంలో తప్పున్నది, చాలా బీభత్సమైన మిస్టేక్స్ చేశారు మొన్న. అట్లా కాకుండా మంచిగా క్వాలిటీ ఎగ్జామ్స్ పెట్టండి, కరెక్ట్గా నిర్వహించండి. ప్రతిపక్షాలన్నీ కూడా మీకు మద్దతు ఇస్తాయి. మీరు విద్యార్థుల పక్షాన ఉండండి, నిరుద్యోగుల పక్షాన ఉండండి. మేము కూడా అందరం కూడా సహకరించి ఎగ్జామ్స్ మంచిగా అయ్యేటట్టు చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ లైబ్రరీలో చూస్తే మరి అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు, వేరే వేరే మండలాల నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నారు. కానీ వారికి ఇక్కడ ఫుడ్ తినే ఫెసిలిటీ కూడా లేదు. మేము ఇదివరకు మా నిజామాబాద్ లైబ్రరీలో ఒక 5 నుంచి 6 సంవత్సరాలు మధ్యాహ్నం పిల్లలకు లంచ్ ప్రొవైడ్ చేసినాం. బాజాప్తగా లైబ్రరీలోనే ఒక ప్లేస్ తీసుకొని మా జాగృతి నుండి ప్రొవైడ్ చేసినాం అప్పుడు. కానీ ఇక్కడ మరి నా ఒక్కదాని కోసం కాదు, ఒక నిజామాబాద్ కోసం కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ఉన్న లైబ్రరీలో చదువుకునే యువతీ యువకుల కోసం ప్రభుత్వమే మిడ్ డే మీల్స్